తెలంగాణలో ఆషాఢ బోనాలు ప్రారంభం. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం. ఇవాళ పూరి జగన్నాథుని రథయాత్ర ప్రారంభం. ఉత్సవాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస ఉత్సవాలు. అమ్మవారికి సారె సమర్పించిన ఆలయ వైదిక కమిటీ. ఇవాళ ఎన్టీఆర్ భవన్ కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. జూబ్లీ హిల్స్ ఇంటి నుంచి ఎన్టీఆర్ భవన్ వరకు ర్యాలీ. రేపు విజయవాడకు రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం. సుంకేసులకు తగ్గిన వరద. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో నిల్. డెడ్ స్టోరేజ్ కు పడిపోయిన వైరా రిజర్వాయర్. నీరు అడుగంటడంపై స్థానికుల ఆందోళన. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీనివాస్ మృతి. అధికారులు వేధిస్తున్నారని పురుగుల మందు తాగిన ఎస్ఐ. భాగ్యనగరంలో డ్రగ్స్ కట్టడిపై పోలీసుల ఫోకస్. పబ్స్ పై వరుసగా దాడులు నిర్వహిస్తున్న పోలీసులు. తెలంగాణకు భారీ వర్ష సూచన. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. దేశవ్యాప్తంగా దుమారం రేపిన నీట్ కౌన్సిలింగ్. అమర్నాథ్ యాత్రకు వర్షం అడ్డంకి. భక్తులను అనుమతించని అధికారులు. ఈ నెల 22 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కు భారత ప్రధాని అభినందనలు. భారత్ కు రావాలని ఆహ్వానించిన మోడీ. సింగపూర్ బీచ్ లో తెలంగాణ యువకుడు అనుమానాస్పద మృతి. పాస్పోర్ట్ ఆధారంగా మృతుడిని గుర్తించిన పోలీసులు. మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. ఈ నెల 15 వరకు కస్టడీ పొడిగింపు. హత్రాస్ తొక్కిసలాటలో కీలక పరిణామం. బోలేబాబాపై తొలి కేసు నమోదు. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసౌద్. 30 మిలియన్లలో ఫిజిషియన్ కు 16 మిలియన్ల ఓట్లు. జమ్మూ కశ్మీర్ కుల్గాంలో ఎన్కౌంటర్. భద్రతా దళాల కాల్పుల్లో 4 టెర్రరిస్టులు హతం. యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ. ఆదివారం కావడంతో పెరిగిన భక్తులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు.